ఏపీలో ఇవాళ నామినేషన్ల సందడి షురువైంది. అవును, రాజ్యసభ ఉప ఎన్నికలకి కూటమి అభ్యర్థులు నామినేషన్ వేస్తారు. ఇందులో ఇద్దరు పాత వాళ్ళు, ఒకరు కొత్త వారు ఉన్నారు. ఆ బ్రేకింగ్స్ మనకి ఏపీలో కూటమి అభ్యర్థులు రాజ్యసభకి నామినేషన్లు వేయబోతున్నారు. ఇందుకోసం ఆర్ కృష్ణయ్య, బీదా మస్తాన్, సతీష్ అసెంబ్లీకి చేరుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వీరికి మద్దతు తెలిపేందుకు వచ్చారు. అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, ఎన్నికన్నది లాంఛనప్రాయమైనది అర్థమవుతుంది. ఏంటి, ఎలా జరుగుతుంది అక్కడ ఏర్పాటు? 20 నిమిషాలుగా పెట్టారు. అందుకని అందరూ ఇప్పటికే నామినేషన్ వేసేందుకు కార్యాలయానికి చేరుకున్నారు. ఎక్కడైతే సెక్రటరీ జనరల్ అసెంబ్లీ కార్యాలయంలో ఈ నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి మద్దతుగా ఇవ్వడానికి ఎమ్మెల్యేలు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. సార్, రాజ్యసభ నామినేషన్స్ సంబంధించి ఎలా చూడాల్సిన నేపథ్యం, ఆర్ కృష్ణయ్యకి బీజేపీ ఆఫర్ చేయడం కావచ్చు, లేకపోతే సానా సతీష్ విషయంలో కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టుగా వచ్చాయి. ఎట్లా చూడాల్సింది? నేను ఏమంటానంటే, వైసీపీ అసలు దాని పునాదులే కలిదిరిపోతున్నాయి. అక్కడని ఎవరు మిగిలేటట్టు లేరు. అంటే ఆ పార్టీలో ఎంపీగా ఉండటం ఇష్టం లేక రాజీనామా చేశారు వాళ్ళేమి వైసీపీలో ఉండి తెలుగుదేశం ఎంపీలుగా అనఫిషియల్గా కొనసాగే విధంగా చేయలే. వాళ్ళు నైతిక విలువలు పాటించారు, రాజీనామాలు చేశారు. ఈరోజు మళ్ళీ ఆ పార్టీలు సెలెక్ట్ చేసినాయి. ఎందుకంటే అటువంటి కరప్ట్ పార్టీని వదిలిపెట్టి వచ్చిన వాళ్ళని గౌరవించాలనే ఉద్దేశంతో ఇచ్చినారు. దాన్ని అందరం స్వాగతిస్తున్నాం. నాగబాబుకి ఆఫర్ చేయడం ఎలా చూడాల్సింది? అంటే నాగబాబు కూడా రాజ్యసభ అడిగారు, ఇవ్వలేని పక్షంలోనే సానా సతీష్కి అవకాశం కల్పించే క్రమంలో ఇచ్చారన్నది ఒక స్పెక్యులేషన్. అలయన్స్లో ఒక మంత్రి పదవి రిజర్వ్ చేసి పెట్టారు ఆ పార్టీ కోసం. ఈరోజు ఇంకా వాళ్ళ సెలక్షన్, పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నిర్ణయం, ఎవరు క్యాబినెట్లో ఆ బర్త్ రికమెండ్ చేస్తారు, కూటమి ముఖ్యమంత్రిగా ఆయనకి ఆ బాధ్యతలు ఉన్నాయి. కొంతమంది సీనియర్లు, మీతో పాటు ఉన్నవాళ్ళు 83 నుంచి ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే మీలాంటి సీనియర్లు రాజ్యసభ ఎక్స్పెక్ట్ చేసి రాకపోవడంతో కొన్ని లేఖలు రాశారు. సపోజ్ యనమల రామకృష్ణుడు రాసిన లేఖ కూడా బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ ఆయన ఒక లేఖ రాయడం, దీన్ని ఎలా చూడాల్సిన నేపథ్యం ఈ పరిస్థితి? బీసీలకి విషయంలో ఆయన డిఫరెంట్ SCZ గురించి మాట్లాడినాడు. వాళ్ళకి ఆ ల్యాండ్ ఎక్విషన్ వాటిల్లో న్యాయం చేయాలని చెప్పి రాసాడు తప్ప రాజ్యసభ గురించి సరిగ్గా ఈ టైంలోనే హిట్ చేయడంతో అది ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేకపోతే ఆయనకి అక్కడ లోకల్గా ఇవ్వడం ఇష్టం లేదు, వేరే వాళ్ళకి ఇవ్వడం అన్నది వస్తుంది. అటువంటిదేమి నేను అనుకోవటంలా. ఆయన టోటలీ ఆ బీసీలకి రావాల్సిన ఆ భూసేకరణలో అన్యాయం జరిగిందనేదే మెన్షన్ చేసినాడు. నేను చదివే ఆ లెటర్ చదివి. ఏదేమైనా నేనేమంటానంటే, ఈరోజు పతనావస్థలో ఉంది వైసీపీ. ఈరోజు కూడా వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు వాడే భాష, వాళ్ళు చేసిపోయిన పాపాలు వాటిని అనుభవించక తప్పదు. అటువంటిది ఈ గవర్నమెంట్ కూడా ఫెయిల్ కావాలా, ఈ గవర్నమెంట్ దెబ్బతినాలా అని చెప్పేసి ప్రతిరోజు మీరు సోషల్ మీడియాలో మీరు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే స్టేట్మెంట్లు ఏమిస్తున్నాడు రాష్ట్రం గురించి? అసలు అవగాహన నుండి మాట్లాడుతున్నాడా? ఇవన్నీ దురదృష్టకరం. అన్నీ మేము వచ్చి 6 months అయింది. చూడండి, ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టగలిగిన శక్తి ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. థ్యాంక్ యూ సార్. ఇది సీనియర్ శాసనసభ్యులు సోమిరెడ్డి చెప్తోంది. ఇప్పటివరకు బీసీలకి మళ్ళీ పెద్దపీట వేస్తూ తెలుగుదేశం పార్టీలో స్థానాన్ని కల్పించారు. వైసీపీలో ఉండలేక ఆ పార్టీకి రాజీనామా చేసి నైతికంగా బయటకు వచ్చి తిరిగి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తున్నారు. మళ్ళీ తిరిగి వాళ్ళకి ఆ పదవులు దక్కేలాగా చర్యలు తీసుకున్నామని చెప్పి సోమిరెడ్డి చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్.